అనుమతించాడు. విచిత్రం ఏంటంటే ఇది యోబుకు తెలియదు. ఈ విషయాలన్నీ తన గురించి పరలోకములో ఇంత రచ్చ జరుగుతుంది అనే విషయము యోబుకు తెలియదు. ఒక భక్తుడు ఇది చదివి, యోబు గ్రంథం ఇట్లా చదివి ఈ మాటలు బైబిల్ మూసి ప్రార్థన చేశాడు. ఏమని? ప్రభువా, ఆనాడు సాతాను పరలోకములో నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వే యోబు సంగతి చూశావా అని మొదలుపెట్టినావు. ఇటు చూడండి, రే దిక్కులు చూసేవాడు దిక్కుమాలినోడని ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పారు. కొన్ని ఏదో చిన్న చిన్నవి జరుగుతుంటాయి, సర్దుబాట్లు. మీరు మామూలు వాళ్ళు కాదు, అందుకే కఠినంగా చెప్పాల్సి వస్తుంది వాక్యం. అయినా చెక్కు చెదరు. నువ్వు ఎంతన్నా చెప్పుకో, మేమింతే. వాక్యం మీద దృష్టి పెట్టుకుందాం. అప్పుడు సాతాను నీ దగ్గరకు వచ్చినప్పుడు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా అని యోబు పేరెత్తావు. సరే, జరిగిందేదో జరిగిపోయింది ప్రభువా, ఈసారి వాడు నీ దగ్గరకు వచ్చినప్పుడు నా పేరైతే ఎత్తొద్దు అని ప్రార్థన చేశాను. నా పేరు ఎత్తొద్దు నాయన, ఇంకా నీకు అంతగా కావాలనుకుంటే మోజెస్ పేరెత్తు, మోజెస్ బాధలేవు, అతనే పడతాడు అన్నట్టు. నా పేరు ఎత్తొద్దు. ఎందుకు ఎత్తుతాడు దేవుడు? ఏమన్నా సరుకుంటే కదా ఎత్తనీకి. యోబులో సరుకుంది కాబట్టి ఎత్తాడు, మా వాడిని చూడు అని. కనుక వారిద్దరి మధ్య సవాళ్ళు జరిగాయి. కొంచెం హమ్మింగ్ వస్తుంది చూడండి నాయన. రే సెల్లులో పడిపోయినారా మీరు? లేవు కదా, ఇది చూడండి రా సౌండ్ కొంచెం. అటెన్షన్లో ఉండండి రా బాబు. సంతలో లేము, సన్నిధిలో ఉన్నాము. కనుక పరీక్ష మొదలైంది. ఏమ్మా, పిల్లలు ఎంత చదువులు చదివినారో ఎప్పుడు తెలుస్తుంది? పరీక్ష. అలాగే మనం కూడా దేవుని చదువు ఎంత చదివినామో ఎప్పుడు తెలుస్తుంది? పరీక్షలు వస్తాయి. పరీక్షలు పెడతాడు దేవుడు. పాస్ అవుదామా, ఫెయిల్ అయ్యేదామా? మంచి స్టూడెంట్స్ పాస్ అవుతారు, చెడ్డ స్టూడెంట్స్ ఫెయిల్ అవుతారు. ఒకడు పరీక్షలు రాస్తున్నాడు, ఆన్సర్ షీటు రాసి 10 నిమిషాల్లోనే మడత పెట్టి సార్కి ఇచ్చి బయటికి పోయినాడు. సార్కి ఏం అర్థం కాలే, 10 నిమిషాల్లోనే వీడు ఎట్ట పూర్తి చేసినాడబ్బా, అసలు ఇంతకు ఏం రాసినాడని చూసినాడు. చూస్తే 3-4 లైన్లే ఉన్నాయి. ఏమనంటే, కాదిది పరీక్ష, నేను అనుభవిస్తున్న శిక్ష, పేపర్ దిద్దే సార్ నువ్వే నా రక్ష అని. ఇక ఆయనకు ఎంత మండలో అంత మండి, రే వాడేడు రాని అంటే గేటు దాటినాడు అప్పుడే మన్నోడు. కొంతమంది మనలో కూడా అలాంటి స్టూడెంట్స్ ఉన్నారు. దేవుడు పరీక్షలు పెడితే ఆ పరీక్షలను ఎదుర్కొనే సత్తా లేకుండా. ఇంకోడు పరీక్షలు రాశాడు. వాడేం రాసినాడంటే, సార్ నీకు పుణ్యం ఉంటుంది,
నన్ను ఎట్లన్నా పాస్ చేయి సార్. నేను ఫెయిల్ అయితే మా నాయన పెళ్లి చేస్తానని బెదిరించినాడు. నువ్వు ఎట్టన్నా పాస్ చేయి సార్ అని 10th క్లాస్ వాడు. వాళ్ళ నాయన ముందుగానే చెప్పినాడు, నువ్వు మర్యాదగా పాస్ అయితే ఇంటర్లో చేరుస్తా, లేకపోతే పిల్లని చూసినా పెళ్ళి రెడీగా ఉంది చేస్తాను. వాడు పెళ్ళికి భయపడి పోని చదివినాడా అంటే అది లేదు. సారుకు పుణ్యం ఉంటుందంట వీడిని పాస్ చేస్తే. పరీక్షల్లో ఇలాంటి బ్యాచ్లు కూడా ఉంటారు. యోబు అట్టివాడు కాదు. యోబుకు పరీక్షలు వచ్చినాయి. ఒకే దినాన అందరూ పోయినారు, అన్నీ పోయినాయి. బైబిల్లో వ్రాయబడింది, అప్పుడు యోబు లేచి అని ఉంది. 20వ వచనంలో అప్పుడు యోబు లేచి, అది జాలేండి. నేను అక్కడ ఆగి, ఇన్ని దుర్వార్తలు విన్నాక అసలు ఎట్లా లేచినాడు యోబు? కూర్చున్నాడు కూర్చున్నట్టే గుండె పగిలి సావాలి కదా. యోబు లేచి, దాని అర్థం ఏంటి? ఎంత గుండె నిబ్బరముందో చూడండి. నాకు ఇవి మామూలు దుర్వార్తలా? మనుష్య రీతిగా చెప్తున్నాను, భూమి మీద యోబులాగా ఎవడన్నా కష్టాలు పడినాడో లేదో నాకైతే తెలియదు. అన్ని కీడులు జరిగితే యోబు లేచి లేవగలిగినాడు. యోబు సాష్టాంగపడినాడు, నమస్కారము చేశాను. ఇంగ్లీష్ బైబిల్లో ఆరాధించెను అని ఉంది. జోబ్ వర్షిప్డ్ గాడ్ ఆఫ్టర్ హియరింగ్ ఆల్ ద బ్యాడ్ న్యూస్. మంచి విషయాలు జరిగినప్పుడు స్తుతిస్తాం, చెడ్డ విషయాలు జరిగినప్పుడు స్తుతించలేమా, ఆరాధించలేమా? ఇప్పుడు చెప్పండి, ఈ పరీక్షలో యోబు పాస్ అయినాడా, ఫెయిల్ అయినాడా? సాతాన్ ఏమన్నాడు? యోబు ఫెయిల్ అవుతాడు. ఎట్లా? నిన్ను దూషిస్తాడు అంటే ఫెయిల్ అవుతాడు. యోబు దూషించాడా చెప్పండి? ఫెయిల్ అయినాడా చెప్పండి? పాస్ అయినాడు. అది కూడా ఎన్ని మార్కులు ఇవ్వచ్చు చెప్పండి? యోబుకు 100కి 100 మార్కులు ఇవ్వచ్చు. సాతానుకు సిగ్గుపోయింది. మన జీవితాల ద్వారా దేవుడు సాతానును సిగ్గుపరచాలని చూస్తున్నాడు. వానికి సిగ్గు ప్రభువుకు మహిమ కలిగేట్లు మన జీవితాలను చక్కబెట్టుకుందాం. యోబు కుటుంబములో మొదటి విషయము పరీక్ష, రెండో విషయము పరిశుద్ధత. యోబు తన కుటుంబంలో పరిశుద్ధత ఉండాలని ఆశించినాడు. అందుకనే 1వ అధ్యాయం 5వ వచనములో ఏం చదువుతాము? తమ హృదయములలో తన కుమారులు దేవుని దూషించారేమో. ఎప్పుడు? విందు దినాలు పూర్తయినాక, కడుపు నిండా తిన్నాక, కండ్లు కనపడక, నా పిల్లలు దేవుణ్ణి దూషించారేమో అని చెప్పి వారిని పిలువనంపించి వారి పక్షంగా విజ్ఞాపన చేసి వారిని పరిశుద్ధపరిచి వారికి ప్రాయశ్చిత్తం చేశాడు. అనగా తన ఇంటిలో పాపము నివసించకూడదు, పాపము ఏలకూడదు, పాపము రాజ్యము చేయకూడదని చెప్పి
యోబు తప్పించాడు. కనుక ప్రియులారా, మన కుటుంబాల్లో కూడా పరిశుద్ధత అనే ఫలము ఫలించాలి. యోబుకు పిల్లల మీద ఒక నిఘా ఉంది, డేగ కన్నుంది. ఒక కంట ఎప్పుడూ వాళ్ళను కనిపెడుతూ ఉంటాడు. పిల్లలను గాలికి వదిలేయలేదు యోబు. గాలికి వదిలేస్తే పిల్లలు గాడిదలవుతారు, గాడిదలు చివరకు అడ్డగాడిదలవుతాయి. అడ్డగాడిదలైతే గాడిదలకు తెలిసింది ఒకటే, వెనక కాళ్ళతో ఎగిచి తన్నుతుంటాయి. ఎంతమంది తల్లిదండ్రులు పిల్లల చేతుల్లో తన్నులు తింటున్న వారు లేరు? ఎందుకు అంటే అప్పుడు వదిలేసావు. వాడు గాడిదైనాడు, ఆ పాప గాడిదయింది. గాడిదకి ఒకటే తెలుసు, వెనకాలతో ఎగిరెగిరి తన్నుతాయి. యోబు ముందు చూపు కలిగిన వాడు. పిల్లల చేతుల్లో తన్నులు తినకూడదంటే మొక్కగా ఉన్నప్పుడే వంచాలి, మానైన తర్వాత అవి వంగవు. ఏమ్మా, మీలో ఎవరైనా అనొచ్చు, మా పిల్లలు అట్లాంటి వాళ్ళు కాదండి, మోసం అది, డ్రామా అది, నిన్ను నమ్మించారు, నిన్ను బురిడి కొట్టిస్తున్నారు. మా సంఘములో యవ్వనస్తులతో ఈ ఒక్క కూలర్ వేయండి బాబు, సారుకు అనుకూలంగా ఇదొకటి వేయండి, కొంచెం ఇటు తిప్పండి, సారు వైపు తిప్పండి, నాయన కూలర్ తిప్పండి కొంచెం, ఒకటి చాలండి, తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు మీరు. ఏం చెప్పాను? ఏమో చెప్పినావు లేదు సార్, ఎందుకు ఇది ఎంత? ఏమ్మా, అమ్మ, మా సంఘం ప్రసంగికునికి మామూలు తిప్పలు కావు ఇవన్నీ. ఎగేసుకుంటా ప్రసంగం చెప్పాలి, ఈ లోపల కనెక్షన్ దెబ్బతింటుంది. మా సంఘంలో కూడా యవ్వనస్తులు చెమటలు పట్టేస్తున్నారు మాకు. అందుకే నేనేం చేశానంటే వాళ్ళకు కొన్ని పేర్లు పెట్టాను. ఒకటి యవ్వన గాడిదలు అని అంటుంటాను, ఎస్ సార్ అని అంటుంటాను. యవ్వన గాడిదలు, ఏం మొహమాటం లేదు. ఏమ్మా, మందిరంలో నుండి గాడిదలు అయిపోతున్నారు, ఏలీ కుమారుల్లాగా. చర్చిలోనే ఉండి గాడిదలు అయిపోతున్నారు, పొలపరి గాడిదలు. అందులో రెండో పేరు పెట్టాను, యవ్వన బాంబులు అని. ఏమ్మా, పిల్లలు అంటే బాంబులు అని అర్థం. ఇద్దరున్నారా, 2 బాంబులు ఉన్నాయి. ముగ్గురా, 3 బాంబులు. 4, 5 ఉంటే ఎంతమంది ఉంటే అన్ని బాంబులు. అసలు పిల్లలే లేరనుకోండి, ఆ ఇంట్లో బాంబులు లేవనుకోవాలంతే. యవ్వన బాంబులు. యోబుకు తన కుమారులు పాపము చేసిరేమో డౌటింగ్, హోలీ డౌటింగ్. పిల్లలకు పెండిళ్ళయ్యే వరకు అనుమానమే ఉంచండి అంతే, అయినాక రిలాక్స్ అవ్వండి. ఏమ్మా, ఈ బాంబులను నమ్మేదానికి లేదు, ఎప్పుడు వెళ్తాయి తెలియదు. ఒక బాంబు చాలు, ఇల్లు పిచ్చలైపోతుంది. 3వ పేరు పెట్టాను. అది ఎప్పుడంటే, ఒకడు ఆదివారం వచ్చినాడు, పిల్లకాయ కటింగ్ చేయించుకొని వచ్చినాడు. ఇటు సిమెంట్ రోడ్ లాగా ఉంది, అంతా నున్నగా తీసినాడు. ఈ పైన ఎంట్రుకలు ఇటు లేచినాయి అన్నమాట. అదేదో జిగురేసి లేపుతారంట మంగళ షాప్లో. వాడిని చూస్తేనే నాకు ఒకటి గుర్తొచ్చింది, అడవిలో ముళ్ళపంది గుర్తొచ్చింది. కనుక 3వ పేరు పెట్టాను, యవ్వన ముళ్ళపందులు అని.
ఏమ్మా, వరుసగా పేర్లు పెట్టుకుంటూ పోతున్నా, ఎన్ని పేర్లు పెట్టాలను. మొత్తం మీద ఇంట్లో కానీ సంఘములో కానీ యవ్వన బిడ్డలను నమ్మొద్దమ్మా. ఇప్పుడు ఇంటికి పోయినాక పిల్లలను చూసినప్పుడు మీకు ఏం గుర్తుకు రావాలి? బాంబు 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 అని గుర్తుకు రావాలంతే. అట్లయితే బాంబులు పేలకుండా జాగ్రత్త పడతారంతే. లేదంటే అవి పేలినాయి అనుకోండి, తర్వాత గుండెలు బాదుకుంటే ఏం ప్రయోజనము లేదు. కనుక యోబు ముందు జాగ్రత్త పడినాడు. నా పిల్లలు పాపం చేశారేమో నాయనా, వారిని పిలువనంపించి, రే పెద్దోడా, నడిపోడా, మూడోవాడా, రారా, చిన్నోడా, బుడ్డోడా, అందరు రండిరా, ప్రభు సన్నిధిలో కూర్చోబెట్టి, ప్రభువా నా పిల్లలను పరిశుద్ధపరచు. యోబు తన కుటుంబములో పరిశుద్ధత ఫలించాలని తప్పించాడు. ఆయన తప్పించాడు. పరీక్ష రెండోదేంటి? పరిశుద్ధత. మూడోదేంటి? పరిపూర్ణత. ప్రియులారా, శ్రమలకు ముందు యోబు మంచి సాక్ష్యము కలిగినవాడు. మంచి సాక్ష్యం ఉంది 2 అధ్యాయాల్లో. అయినా శ్రమలు వచ్చాయి. యోబు శ్రమల గుండా వెళుతున్నాడు. ముందు అర్థం కాలే, తర్వాత కొంత మట్టుకు అర్థమైంది. అదే మాట యోబు గ్రంథం 23:10లో మనం చూస్తాం. యోబు 23:10, నేను నడుచు మార్గము, గట్టిగా చదువు. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. చాలు. యోబుకు కొంత ఏమర్థమైందంటే, ఈ శ్రమల కొలిమిలో నేనున్నాను, నేను పరిశోధింపబడుతున్నాను. దీని తర్వాత నేను శుద్ధ సువర్ణంగా మారిపోతాను. కనుక బాగా వినండి. ఇప్పుడు మనకున్న శ్రమలు, అనుభవం ఏదైనా కానివ్వండి, ఒక ప్రయోజనం ఏంటంటే, ఆ శ్రమ, ఆ సెగ, ఆ అగ్గి మనల్ని పరిశుద్ధపరుస్తుంది, మనలోని మాలిన్యాన్ని తొలగిస్తుంది, మనల్ని పరిపూర్ణత వైపు షేప్ చేస్తుంది. అది మనం గమనించాలి. కనుక ఇప్పటి శ్రమను బట్టి, బాధను బట్టి వ్యసన పడొద్దు, ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళొద్దు, అనారోగ్యాన్ని బట్టి వ్యసన పడొద్దు, కొదవలు కొరతలను బట్టి వ్యసన పడొద్దు. ఈ ఫిజికల్ పెయిన్ స్పిరిచువల్ గెయిన్గా మారుతుంది. ఫిజికల్ పెయిన్ టర్న్స్ ఇంటూ స్పిరిచువల్ గెయిన్ ఇన్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యేసునందు భౌతిక బాధ ఆధ్యాత్మిక లాభంగా మారుతుంది. యోబు, ఇంత శ్రమ పడుతున్నావు, ఏంటయ్యా లాభము ఈ శ్రమలో అంటే, యోబు అంటాడు, నాకు అర్థమవుతుంది, నేను శుద్ధ సువర్ణంగా మారుతాను. శ్రమకు ముందు కూడా యోబు మంచి సాక్ష్యం కలిగినవాడు. అయితే దేవునికి ఎందుకో తృప్తి కలగల. నా భక్తుడైన యోబులో ఇంకా సంపూర్ణత నేను చూడాలి,
అంటే ఏ విధంగా? శ్రమల ద్వారా నా భక్తుణ్ణి నేను సంపూర్ణుని చేసుకుంటాను. కనుక ప్రియులారా, మన భౌతిక శ్రమ మన ఆత్మీయ సంపూర్ణతకు ఒక ప్రేరణగా వాడబడితే అంతకు మించి ఏం కావాలి మనకు? కనుక ఈ గ్రంథము చివరిలో యోబును మనం చూసినప్పుడు పరిపూర్ణునిగా కనిపిస్తాడు. చూద్దాం రండి. యోబు గ్రంథము 42వ అధ్యాయం. యోబు గ్రంథము 42వ అధ్యాయం 2వ వచనము. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. యోబుకు పూర్తిగా అర్థమైపోయింది. చివరిలో ఇంకొక మంచి మాట అంటున్నాడు. 5వ వచనము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. ఆగండి. శ్రమకు ముందు యోబు దేవుని స్వరం వినగలిగేవాడు. కానీ శ్రమ తరువాత అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. శ్రమకు ముందు దేవునితో యోబు అనుభవం ఏంటంటే, హీ వాజ్ ఏబుల్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ బిఫోర్ హిస్ సఫరింగ్. ఆఫ్టర్ సఫరింగ్ he was able to see God face to face. అనగా దేవుని చూసేంత దృష్టి శ్రమ తరువాత యోబుకు వచ్చింది. కంటి పొరలన్నీ రాలిపోయినాయి. ఇప్పుడు నేను నిన్ను కన్నులారా చూస్తున్నాను అన్నాడు. కనుక అమ్మలారా, ప్రియులారా, శ్రమానుభవంలో మనం దేవునికి దగ్గరవుదాం. యోబు భార్యలాగా దేవునికి దూరం అవ్వద్దు. చూడండి, భార్య ఆత్మీయ జీవితం భార్యదే, భర్తదే. సంసారంలో ఒకటి, కానీ ఆత్మీయ జీవితంలో ఎవరి పరుగు వారిదే, ఎవరి భక్తి వారిదే, ఎవరి ఫలము వారిదే. యోబేమో శ్రమలలో దగ్గరైనాడు. యోబు భార్య శ్రమలలో దూరమైపోయింది. ఎంత దూరమైందంటే, నీ దేవుని దూషించి చచ్చిపో అనంది. ఎంత మాట అండి! భర్తనేమంటోంది? చచ్చిపో అంటోంది. చచ్చిపోతే విధవరాలయ్యేదెవరు? ఆమె కదా. మళ్ళీ ఏడ్చేదెవరు? శవం మీద పడి ఆమె కదా. ఏమ్మా, నోరు భద్రం కొంచెం. ముఖ్యంగా మన పల్లెటూర్లలో నోటికి ఏదొస్తే అది మాట్లాడుతుంటారు. ఎంత వస్తే అంత మాట్లాడుతాం. యాడిపోయినాడమ్మా అన్న అంటే, యాడ చచ్చినాడో ఎవరికి తెలుసు? ఎవరినంటుంది? ఏమని? యాడ చచ్చినాడో. నీ మాట చొప్పున అతగాడు అన్నీ చచ్చినాడు అనుకో, అప్పటికే ప్రవచనం చెప్పావు కదా, యాడ చచ్చినాడో నెరవేరుతుంది. మళ్ళీ ఏడ్చేది ఎవరు? ఇంటికి శవాన్ని ఎత్తుకొస్తే యాడ చచ్చినాడో ఏమో. భర్తను దూషించొద్దు, శపించొద్దు. భార్యను దూషించొద్దు, శపించొద్దు. నిజంగా ఇలాంటి ఆమెతో ఎట్ట సంసారం చేసినాడా ఈయన? ఏమ్మా, యోబుకో సంగతి తెలుసు, భార్య బలహీన ఘటము అని. ఆయనకు అర్థమైపోయింది.
నా భార్య రాగి బిందె కాదు, నా భార్య స్టీలు బిందె కాదు, నా భార్య మట్టి కుండ. మట్టి కుండ కదలకుండా ఎప్పుడు ఉంటుంది చెప్పండి? కింద సుట్ట కుదురు పెడితేనే కుండ కదలకుండా ఉంటుంది. అప్పుడు నీళ్లు పోస్తే చల్లగా ఉంటాయి, తాగనీకి బాగుంటుంది. భార్య మట్టి కుండ అయితే భర్త సుట్ట కుదురు. అన్నా, ఈ కుండ బరువు అంతా ఏది మోస్తుంటుంది? కింద సుట్ట కుదురు మోయాలంతే. భర్త అంటే భార్య భారం భరించువాడు. ఏదో అందం చూసి, పై రూపం చూసి, కట్నం చూసి పెళ్లి చేసుకుంటారు. తర్వాత అర్థమవుతుంది ఆ బరువు మోయలేక అవస్థలు పడుతుంటారు. పెండ్లంటే 100 ఏండ్ల పంట అన్నారు, కానీ ఎట్లయితుందంటే పెండ్లంటే 100 ఏండ్ల మంట అయిపోయింది. ఒకసారి ఒక యవ్వనస్తుడు సేవకునితో మాట్లాడుతున్నాడు. పేతురు రాశాడు కదా, ఒరే భార్య బలహీన ఘటంరా, ఆమె పాస్టరమైన బలహీన ఘటమే, సేవకురాలైన బలహీన ఘటమే, కనుక జ్ఞానంతో కాపురం చేయండిరా అన్నాడు. అది చదివి ఒక కుర్రాడు శామ్యుయల్ లాంటి వాళ్ళు నా దగ్గరికి వచ్చి అన్నాడు, కాదు సార్, భార్య బలహీన ఘటమని వ్రాయబడింది, బలహీన ఘటాన్నే భరించలేకపోతున్నాము, ఇక బలమైన ఘటమని వ్రాయబడి ఉంటే మన కథ ఏమై ఉండేదో అని అన్నాడు. ఏమ్మా, బలహీన ఘటాలే ఇంత బలంగా కనపడుతుంటే ఇక బలమైన ఘటమని రాయబడి ఉంటే మాకు అడ్రస్ ఉండేదే. కానీ అటువంటి ఆమెతో కూడా సంసారాన్ని ఎట్ట నడిపించినాడో చూడండి. యోబుకు బెస్ట్ హస్బెండ్ అవార్డు ఇవ్వచ్చు. ఏమ్మా, భర్తలను వేపొద్దు, కబాబు చేయొద్దు, రొట్టెను కాల్చినట్టు కాల్చొద్దు. అతగాడు ఇంకొన్నాళ్ళు బ్రతకాలనుకుంటే కొంచెం పరామర్శ చేయి. యోబు అంత శ్రమలో కూడా ఆ మట్టి కుండ ఎక్కడ ఒరిగి కిందపడి పగిలిపోతుందో అని చెప్పి అంత శ్రమలో కూడా చుట్ట కుదురులాగుండి ఆమెను అంటున్నాడు, కూల్ చేస్తున్నాడు. అమ్మాయి, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడొద్దు, దేవుని యొద్ద నుండి మేలు మాత్రమే అనుభవించాలా, కీడొద్దా అని చెప్పి ఆమెను కూల్ చేశాడు. అంత హాట్గా శ్రమలు పడుతున్నప్పటికీ భార్యను ఏం చేశాడు? కూల్ చేశాడు. అమ్మా, నీ భర్త సాత్వికుడు, దీనుడైతే, మృదు స్వభావి అయితే అందును బట్టి దేవుణ్ణి స్తుతించు. తేలిగ్గా తీసుకోవద్దు. అట్లే నువ్వు మారకుండా ఉంటే దేవుడు పంచాయతీకి దిగితే నువ్వు తట్టుకోలేవు. జాగ్రత్త. చూడండి, ఇన్ని బాధల మధ్య ఒకవైపు స్నేహితులు పొడుస్తున్నారు, భార్య పొడిసింది, పిల్లలు దూరం అయిపోయినారు, అనారోగ్యము, ఇదంతా శ్రమ యోబును పరిపూర్ణత వైపు తీసుకెళ్ళింది. యోబు ఆ గురి కలిగి ఉన్నాడు. శోధింపబడిన తర్వాత నేను శుద్ధ సువర్ణంగా మారుతాను. అందుకే యోబు శ్రమ పూర్తయిన తర్వాత ఒక్కొక్కడు ఒక బంగారు ఉంగరం తెచ్చిచ్చారంట. మహా అంటే 10 ఏళ్లకు 10 పెట్టుకోవచ్చు. బంధువులంతా వచ్చి ఒక్కొక్కడు ఒక ఉంగరం వేస్తుంటే ఇట్లాంటి పెట్టె ఒకటి పెట్టి, నాయన ఏండ్రా ఇంకా 10 ఏళ్లకు సరిపోయినాయి. ముగింపులో మనం గమనించేది ఏంటంటే, యోబు బంగారు బాబు, యోబు బంగారు బాబు, పరిపూర్ణత.
కనుక ప్రియులారా, మన కుటుంబంలో కూడా ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకుందాము. పాపాలు ఉన్నాయో ప్రభు రక్తంలో కడుక్కుందాము, పరిశుద్ధత అనే ఫలం ఫలించుదాము. మూడోది పరిపూర్ణత. పరిపూర్ణత వైపు మనము సాగుదాం. నీలో నాలో తండ్రి క్రీస్తు యేసు యొక్క స్వరూపము చూడగలిగాడు అంటే అది సంపూర్ణత, పరిపూర్ణత. కనుక ఆయన పిల్లలందరిలో తండ్రి ఏం కోరుకుంటున్నాడంటే తన కుమారుడైన యేసు సారూప్యము, పోలిక కనబడాలని కోరుకుంటున్నాడు. అది పరిపూర్ణత. యోబు వ్యక్తిగత సాక్ష్యంలో 3 విషయాలు, యోబు కుటుంబ సాక్ష్యంలో 3 విషయాలు. ఇవి గుర్తుపెట్టుకొని మన కుటుంబాలకు మనకు అన్వయించుకొని ఆయన మాదిరిలో జీవిద్దాము. ప్రభు సారూప్యతలోకి వెళ్దాము. మన ద్వారా, మన కుటుంబాల ద్వారా యేసుక్రీస్తు నామము మహిమపరచబడేట్లు సాక్ష్యము కలిగి బ్రతుకుదాము. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము.